నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న 303 అభివృద్ధి పనులలో భాగంగా 24వ డివిజన్ కనపర్తిపాడు ఇందిరమ్మ కాలనీ కల్లూరుపల్లె హౌసింగ్ బోర్డు కాలనీలో అభివృద్ధి పనులను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని గిరిధర్ రెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల పర్యవేక్షణలో భాగస్వామ్యమైనందుకు స్థానికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయలతో ఏదైతే 303 పనులు రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా ఎక్కడన్నా అవసరమైన చిన్న చిన్న రిటైన్ వాల్స్ కానీ ఇవన్నీ కలిపి కూడా 40 కోట్ల రూపాయలతో 303 పనులకి గత నెలలో ఏదైతే శంకుస్థాపన చేశామో అవన్నీ కూడా అనుకున్న టైంలో మే లోపల ఏప్రిల్ ఎండింగ్ లోపల పూర్తి చేసి ఏదన్నా చిన్న చిన్న వర్క్లు ఉన్నా కూడా మే ఫస్ట్ వీక్లో పూర్తి చేసి మే సెకండ్ వీక్లో కానీ ఏదో ఒక డేటు లోపల ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకోవాలని నిర్ణయించినాము. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా 2 డివిజన్లు, పెద్ద డివిజన్లు అయితే ఒక డివిజను పూర్తిగా వర్కులు జరుగుతున్న ఏరియాలకు పోయి అక్కడ స్థానిక నాయకులతో, కార్పొరేటర్లతో కానీ, ఇన్ఛార్జీలతో కానీ, మా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు, బీజేపీ, జనసేన అందరితో కూడా కలిసి ప్రజల సమక్షంలో ఆ వర్క్ జరుగుతున్న తీరు, నాణ్యత ఇవన్నీ కూడా పరిశీలించి వీళ్ళని త్వరగా అవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయాలన్న భావంతో ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్ కూడా ఈ వర్క్లకు సంబంధించి పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు 24వ డివిజన్లో ఈ వర్కుల దగ్గర జరుగుతాం. అటు కనపర్తిపాడులో ఏదైతే వర్కులు జరిగినాయో ఎస్టీ కాలనీలో పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమం ఏదైతే మాట ఇచ్చారో ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా ఇచ్చారు. ఇంకా కూడా వచ్చే నెలలో తల్లికి వందనం, మిగతా కార్యక్రమాలు రైతులకు సంబంధించి అన్నీ కూడా చేస్తున్నారు. ఒక పక్కన సంక్షేమం ఏదైతే కూటమి ప్రభుత్వం అందిస్తుందో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ఎక్కడికక్కడ స్థానిక నాయకుల్ని సమన్వయం చేస్తూ అందే విధంగా చూడడం ఒకటి. రెండోది, నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం, శివారు ప్రాంతాలు ఎక్కువ, విలీన గ్రామాలు ఎక్కువ, ఎప్పటికప్పుడు విస్తరిస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా కూడా కొన్ని జరగాల్సి ఉన్నాయి. యువనేత నారా లోకేష్ గారికి,
స్థానిక మంత్రివర్యులు నారాయణ గారికి, కార్పొరేషన్ కమిషనర్ గారికి కలెక్టర్లకు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్న కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులకు అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.